హాయ్ హలో నేను మీ శ్రవణ్ బ్లాగర్. ఈ మహాశివరాత్రికి కోయంబత్తూరులోని ఆదియోగి స్టాచ్యూ ఈషా ఫౌండేషన్కి ఎలా చేరుకోవాలో ఇప్పుడు మీకు వివరిస్తాను. మొదటగా హైదరాబాద్ నుండి ఫ్లైట్లో హైదరాబాద్ నుండి కోయంబత్తూర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. మీరు కోయంబత్తూర్ చేరుకున్నాక క్యాబ్ తీసుకొని ఆదియోగి స్టాచ్యూ ఈషా ఫౌండేషన్కి చేరుకోవచ్చు. విజయవాడ నుండి కూడా ఫ్లైట్స్ వయా బెంగళూరు, చెన్నై మీదుగా కోయంబత్తూర్ చేరుకోవచ్చు. అక్కడ నుండి క్యాబ్ తీసుకొని ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ దగ్గర చేరుకోవచ్చు. ట్రైన్లో కోయంబత్తూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి డైలీ శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. హైదరాబాద్, నల్గొండ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, సేలం, ఈరోడ్ మీదుగా కోయంబత్తూర్ చేరుకుంటుంది. వరంగల్ నుండి కేరళ ఎక్స్ప్రెస్ ఉంటుంది డైలీ. ఇంకా కొన్ని ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ అవి వీక్లీ వన్స్ అలా ఉంటాయి. ఈ ట్రైన్ రూట్ వచ్చేసి వరంగల్, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, సేలం, ఈరోడ్ మీదుగా కోయంబత్తూర్ చేరుకుంటుంది. విజయవాడ నుండి కూడా కేరళ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇంకా కొన్ని ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్ రూట్ వచ్చేసి విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, సేలం, ఈరోడ్ మీదుగా కోయంబత్తూర్ చేరుకుంటుంది. బై రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్, అనంతపూర్, బెంగళూరు, సేలం, ఈరోడ్ మీదుగా కోయంబత్తూర్ చేరుకోవచ్చు. వరంగల్, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, సేలం, ఈరోడ్ మీది కోయంబత్తూర్ చేరుకోవచ్చు. విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, సేలం, ఈరోడ్ మీదుగా కోయంబత్తూర్ చేరుకోవచ్చు.